గడిచిన శ్రేష్టమైన పునరుద్ధాన దినం నుంచి ఈ దినం వరకు కాపాడిన దేవునికి, సంరక్షించిన దేవునికి, మనల్ని క్షమించిన దేవునికి, సహించిన దేవునికి స్తోత్రం. దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది. దుష్ట హృదయములను విడిచిపెట్టి నా తండ్రి ప్రభ, మీ తట్టునకు తిరుగుటకు నా తండ్రి ప్రభ, మీరు ఎంతో నా తండ్రి ప్రభ పోరాటము పొంది ఉన్నారు ప్రభ. అయా నా తండ్రి ప్రభ, నా తండ్రి మేమైతే నాయన ఎలా జీవిస్తున్నామో నా తండ్రి ప్రభ, మమ్మల్ని మేము ప్రతి ఒక్కరము స్వపరీక్ష చేసుకున్నట్లు సహాయము చేయండి నా తండ్రి ప్రభ. అయా నాయన ప్రభ, మీ నుంచి జీవవాక్యమును నాయన ప్రభ మేము పొందుకుని నా తండ్రి ప్రభ, మీ నిత్య రాజ్యం వైపు తండ్రి ప్రభ మా గురిని నిలుపుకున్న తండ్రి ప్రభ, మంచి సాక్షులుగా నా తండ్రి ప్రభ ఈ లోకంలో నాయన ప్రభ మేము జీవించటకు సహాయము చేయండి, కృప చూపించండి నాయన. అయా నా తండ్రి ప్రభ, ఈ లోక ఆశల వైపు నా తండ్రి ప్రభ పరిగెత్తే వారంగా కాకుండా నా తండ్రి, అయా మీ మరణ పునరుద్ధానములను నా తండ్రి ప్రభ ప్రచురించే నా తండ్రి ప్రభ ఆ వాక్కును నా తండ్రి ప్రభ మాలో నింపము నాయన. అయా మీ తట్టునకు నా తండ్రి మా హృదయాలను తిప్పుము నాయన, మా మనసులను తిప్పుము నాయన ప్రభ. అయా మా కుటుంబాలని నాయన ప్రభ, కుటుంబాల్లో ఉన్న బిడ్డలని నా తండ్రి ప్రభ మీ పాద సన్నిధిలో నా తండ్రి చిన్న వయసు నుంచే నా తండ్రి బలపరిచే వారంగా మేము ఉండడానికి సహాయము చేయండి నా తండ్రి. అయా నా తండ్రి ప్రభ, నా తండ్రి రక్షణ పొందుకోలేని బిడ్డలు ఇంకా నాయన ప్రభ అయా మా సంఘంలో ఉన్నారు నా తండ్రి, బిడ్డలకు రక్షణ అనుభవాన్ని ధరింపజేయము నా తండ్రి. అయా రక్షణ పొందుకున్న మేము నా తండ్రి ఈ విశ్వాస పోరాటములో నా తండ్రి కడవరకు నా తండ్రి మీ పాదాల దగ్గర నమ్మకంగా జీవించిన ఆయన బిడ్డలుగా మమ్మల్ని దీవించుము నాయన. అయా సంఘమును ఉద్దేశించిన తండ్రి ఈ రోజు నా తండ్రి మీ దైవదాసుని నోటి ద్వారాగా మీరు మాకు ఏమైతే తెలియజేయనున్నారు ప్రభా, ప్రతి ఒక్క మాటను సూటిగాను స్పష్టంగానే మా హృదయాల్లో నాటి నా తండ్రి సంఘమును నా తండ్రి ఈ కడవరి కాలంలో ఇంకొను బహుగా ఉజ్జీవింపజేయమని యేసయ్య మీ పాదాలు పట్టుకుంటున్నాను నా తండ్రి. అయా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనములు నా తండ్రి, రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి తీసుకుని రమ్మని తండ్రి నాయన ప్రభ మీ పాదాలు పట్టుకుంటున్నా తండ్రి. అయా మీ జీవ వాక్కును నా తండ్రి ప్రభ కడవరకు నమ్మకంగా మేము నాయన ప్రభ ధ్యానించే వారం ఉండడానికి సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ,
అయా ఇదిగో నా ప్రవ్వ నీ పాదాల చెంతకి వచ్చి ఉన్నాము తండ్రి. ఉదయ కాలమున నా ప్రవ్వ అయా నీ సన్నిధిలో గడపటానికి నా ప్రవ్వ నీ పునరుద్ధాన శక్తిని నాయన మేము నా ప్రవ్వ అయా నాయన నీ శక్తిని మేము పొందుకోవటానికి ఇచ్చినటువంటి ధన్యత కొరకు వందనాలు స్తుతులు స్తోత్రము తండ్రి. అయా ఇప్పుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. దైవదాసులు నాయన నిలబెట్టుకొని నా ప్రవ్వ ఏమైతే మాట్లాడినాయి ఉన్నారో నా ప్రవ్వ మా హృదయాలకి నాయన అయా నాయన దగ్గరగా నాయన మాతో మాట్లాడి నాయన మా హృదయాలు మేము సరి చేసుకోవటానికి సహాయము చేయండి తండ్రి. అయా దిద్దుబాటు చేసుకునే వారిగా ఉంచండి నా ప్రవ్వ. అయా మమ్మల్ని పరిశీలించి పరిశోధించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. అయా మమ్మల్ని మేము పరీక్షించుకునే కృపను దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయా ఈ వారమంతయు నా ప్రభ ఏ విధముగా జీవించి ఉన్నామో నువ్వు ఎరిగి ఉన్నవాడు తండ్రి. అయా మరి ఈ పునరుద్ధాన కాల సమయంలో నీలో నిలబడటానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రము తండ్రి. అయా త్వరగా రానయ్యున్న యేసయ్యా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా వాక్యం కరువైపోయే రోజుల్లో మేము బ్రతుకుచున్నామయ్యా. మరి వినటానికి నాయన మనం గ్రహించడానికి మా హృదయాలు నాయన నీ వైపు త్రిప్పుకునే హృదయం మాకు దయచేయండి తండ్రి. నీకు దగ్గరగా జీవించే కృపను దయచేయండి నా ప్రవ్వ. అయా ఎందుకంటే నాయన ఈ లోక పరిస్థితులు బహుభయంకరంగా ఉంటున్నాయి నాయన. అయా లోక మర్యాదను మేము అనుసరించగా తండ్రి అయా నీ అందు విశ్వాసము నమ్మకములో నాయన కదలని వారిగాను స్థిరులుగాను ఉండినట్లు సహాయము చేయమని, నీ వాక్యము చేతే నాయన మేము బ్రతుకున్నట్లు సహాయము చేయమని, మా హృదయాల్లో నాయన మా నాయన బ్రతుకుల్లో ఉండ గలిబిలిని అశాంతినన్నింటిని తొలగించి నా ప్రవ్వ వ్యాధి బాధలు కష్ట నష్టాలు ఇరికి ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి తండ్రి నీవు మాకు దేవుడు అయి ఉన్నావని ధైర్యము కలిగి నీ అందు విశ్వాసము నమ్మకములు ఎదిగినట్లు సహాయము చేయమని తండ్రి. అయా నాయన ఈ ఉదయకాల ప్రార్థనలో నా ప్రభ మీరు మాకు తోడై ఉండండి తండ్రి. అయా సాయంకాలం యూత్ మీటింగ్లో కూడా మీరే తోడుగా ఉండమని దైవదాసుల ముఖాంతరంలోంచి మాతో మాట్లాడమని అడుగుచున్నామేసయ్యా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయా నాయన మేము వినటానికి నాయన గ్రహింపు చేసుకోవటానికి మా హృదయాలు సరి చేసుకోవటానికి సహాయము చేయమని అయా నాయన ప్రతి ఒక్క హృదయంలో నీ వాక్యము ప్రజ్వలించినట్లు అయా నీ కొరకు నాయన వెలిగే జ్యోతులుగా సాక్షులుగా ఉన్నట్లు సహాయము చేయమని రానే నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తన 19 నుండి 31 వచనాలు మనందరం కూడా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 119వ కీర్తన 19వ వచనం నుండి 31వ వచనం వరకు సురేంద్ర చదివి వినిపిస్తాడు. నూట 19వ కీర్తన అండి. 19వ కీర్తన నుంచి 31వ కీర్తన వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందామండి. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టలను ధ్యానించుచుండును. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించేదను. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఈ వచ్చిన ఉత్తర పశ్చిమ చదవండి. యెహోవా, నేను శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఆమె సమయంలో కొద్ది నిమిషాలు అందరం కలిసి మనసారా దేవుని ఆరాధించుకుందాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని ఒకసారి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుందాం.
హల్లెలూయా పాడేదన్ ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఎల్లా వేళల యందును నిన్ను పూజించి కీర్తింతును ఎల్లా వేళల యందును నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నేను కొనియాడేదా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ చప్పట్లు కొడదాం దేవా ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ప్రభువా నీ వెలుగొందితి నా జీవన జ్యోతి నీవే ప్రభువా నీ వెలుగొందితి నా జీవన జ్యోతి నీవే ప్రభువా ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భారింతును కష్టములన్నిటినీ ప్రియముగా భారింతును నీ కొరకే జీవింతును నా జీవనదాత నీవే నీ కొరకే జీవింతును నా జీవనదాత నీవే ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్ ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఎల్లా వేళల యందును నిన్ను పూజించి కీర్తింతును ఎల్లా వేళల యందును నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నేను కొనియాడేదా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా
తెలుసుకుందాం. సమయంలో దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం, అది దేవుడు మనకిచ్చిన ఒక భాగ్యం. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ చింత మర్చిపోతావు. ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ సమస్యలు పటాపంచలైపోతాయి. ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ బలహీనతలు వైదొలుగుతాయి. ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ భయం తొలగించబడుతుంది. ప్రార్థన చేద్దాం. నిండు హృదయంతో మన హృదయాన్ని తెరిచి ఘనుడైన దేవుని ఎదుట మన హృదయాన్ని మనం కుమ్మరిద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నిమిత్తమై ప్రదీప్. పరమున్న తండ్రి, దయగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు తండ్రి. మరొకసారి మీ పాదముల చెంత చేరిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. మీ కృపలో మమ్మల్ని క్షమించి సహించి భరించి గడిచిన దినములు మీరు రెక్కల చాటును భద్రపరిచి మరొక శ్రేష్టమైన పునరుద్ధాన దినములు మమ్మల్ని చేర్చి ఉండగా ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన స్వరములతో దేవా మిమ్మల్ని మహింపరిచి కీర్తించి ఆరాధించిన విధమును బడి స్తోత్రం దేవా. మా స్తుతులపై ఆశీనులు అయ్యారని నమ్ముచున్నాం దేవా. అయ్యా, దయతో మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి తండ్రి నాయన ఈ జీవితానికి ఏమిచ్చి కృతజ్ఞతలు చెల్లించగలం? మేము రుణస్థలమైనాం దేవా. మీ కనికరమును బట్టి స్తోత్రం. మరి ముఖ్యంగా మా జీవన విధానం తండ్రి నాయన గురి కలిగిన భక్తి జీవితాన్ని మేము కలిగి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోయే వారం కాకుండా మేము ఉండాలని, మీ ఎదుట మేము తండ్రి నాయన సంపూర్ణులుగా మేము ఉండాలని ఆశతో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ సేవకుని ముఖాంతరంలో ఉండి అనేక మార్లు మీరు మాతో మాట్లాడుచున్నారు దేవా. నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకొని ఆయా రహస్యమందున ఆయా దేవునికి మహిమకరంగా మేము బ్రతకాలి అని గ్రహించుకొని బ్రతుకుటకు మీ సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మీ సన్నిధి దాటి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఉద్యోగంలోను వ్యాపారంలోను ప్రతి పరిస్థితుల్లో ప్రతి క్షణం కూడా ఆ వాక్యం చేత పెనవేసుకునే వారంగా మీ సాక్షిగా బ్రతుకున్నట్లుగా మమ్మల్ని మేము స్థిరపరచుకున్నటకు మాకు నేర్పించండి. మరి ముఖ్యంగా దేవా అయ్యా, మీకు అనుకూలంగా ఉత్తమంగా మేము బ్రతకాలని ఆయా గొప్ప విషయం గురించి మీరు మాతో మాట్లాడుచున్నారు గడిచిన కొన్ని వారములుగా దేవా. మరొక శ్రేష్టమైన దినం మాకు అనుగ్రహించి మీకు సేవకుని ముఖాంతరంలో మీరు మాట్లాడుచుండగా దేవా వినగల చెవులను గ్రహింపగల మనసును మాకు అనుగ్రహించండి. నిలబడుచున్న మీ దాసులు కూడా మీ నోటికి బోరుగా వారిని వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాటని మనం గడిచిన 3 వారాలుగా ఈ మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇది 4వ వారం. ఈ భాగాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చెప్తారా ఏం ధ్యానిస్తున్నాం మనం? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మా ప్రభు, ఎంత గొప్ప వాత్సల్యత చూపిస్తూ ఉన్నావు నాయన. అయ్యా, నీ వాక్యంలో ఉన్న లోతైన సంగతులు మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచి మా ప్రభు నీ ఉద్దేశానికి తగినట్లుగా మమ్మల్ని నడిపించమని, మా ప్రభు మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను గ్రహించే మనస్సును మాకు దయచేయండి. దేవుని మాటలు వివరించడానికి నేను తగినవాడిని కాదు, నా జ్ఞానం చాలదు. దేవాతరుడైన ఈ సమయంలో మా ప్రభువా, కేవలం నీ కృప కోసం మాత్రమే కనిపెడుతూ ఉన్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు. మీరే సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. జాగ్రత్తగా ఈ మాటల్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. పౌలు భక్తుడు ఒక శ్రేష్టమైన సంగతిని తన జీవితాన్నంతా కాసి వడబోసి కొరింథీ సంఘంతో ఓ మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఏ విధంగా అయితే నేను నడుచుకుంటున్నానో ఆ ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు.
అంటే దాని అర్థం ఏంటి? మనం ముందుగా చెప్పుకున్నాం, పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు. మనం ఎవరిని పోలి నడవాలి? పౌలులాగే క్రీస్తును అనుసరించి నడవాలి. అదే సత్యం. పౌలులాగే క్రీస్తును అనుసరించి నడవాలి. ఇది క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఒక లక్ష్యం, ఒక సవాల్. ఈ పరిస్థితుల్లో ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, పౌలు భక్తుడు ఇక్కడ ఏమని చెప్తాడంటే, ఎందుకు మీరు నన్ను పోలి నడవాలని నేను మీతో చెప్తున్నాను అంటే, నేను క్రీస్తు యేసు యొక్క సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను. ఆ కారణం చేత ఆత్మీయంగా నా చేత కనబడిన వారులారా, రక్షించబడిన వారులారా, మీరు క్రీస్తును పోలి నడుచుకోవాలి అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, నేను అలాగే చేశాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి చేయండి. ఎందుకు అంటే, నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి నా పిల్లలుగా మీరు ఈ పని చేయండి అంటాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇంకొక మాట ఏమంటాడంటే, నేను క్రీస్తు పడిన పాట్లలో కొదువై ఉన్న వాటిని నా శరీరమందు నేను వాటిని అనుభవించాను అంటాడు. అంటే పౌలు భక్తుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము అన్న మాటని ఇంకా హుక్ చేస్తూ ఇక్కడ ఏమనంటాడంటే, జాగ్రత్తగా ఈ మాటను చూస్తే, క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని నా శరీరమందు నేను అనుభవించాను అంటాడు. ఎంత ధైర్యం కావాలండి ఆ మాట చెప్పడానికి, ఎంత ధైర్యం కావాలి. పౌలు ఈ మాట మాట్లాడడంలో గల ఉద్దేశం ఏంటి అంటే, నేను క్రీస్తు నడుచుకున్న ప్రకారమే నడుచుకున్నాను అని అంటూ తన యొక్క జీవితాన్ని గురించి వివరిస్తాడు. ఇంతకీ క్రీస్తును పోలి ఎలా నడుచుకున్నాడు? క్రీస్తు శ్రమపడ్డాడు. పౌలు కూడా అంటాడు, 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు చూస్తే, అక్కడ నేను శ్రమపడ్డాను అని మాట్లాడాడు. తర్వాత క్రీస్తు అవమానాన్ని పొందాడు. పౌలు కూడా అంటున్నాడు, 2వ మాట, నేను అవమానము పొంది అని అన్నాడు. క్రీస్తు నిజంగా ఎంతో పోరాటం చేశాడు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు వాడినటువంటి మాట ఏంటి అంటే, నేను ఎంతో పోరాటం చేసి అని మాట్లాడాడు. ఇప్పుడు క్రీస్తు అనుభవించిన శ్రమలు, శ్రమపడ్డాడు, అవమానపడ్డాడు, తర్వాత పోరాటం చేశాడు. ఇప్పుడు ఈ 3 అనుభవాలు పొందుతూ కూడా, నేను దేవుని కోసం ఎంతో కష్టపడిపోతున్నాను అని అనుకోలా, నాకు కొంచెం విశ్రాంతి ఉంటే బాగుంటుంది అని అనుకోలా. తను ఏం చేశాడంటే, ఇంతటి పరిస్థితుల్లో కూడా 4వ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, అదే 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో 4వ విషయం ఏంటి అనంటే, దేవుని సువార్తను మీకు బోధించుటకై ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. తన ముందు ఒక టాస్క్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఏంటి తన ముందు ఉన్న లక్ష్యం అంటే, దేవుని సువార్తను బోధించాలి. ఎప్పుడు? శ్రమ పడుతూనే. దేవుని సువార్తను బోధించాలి అవమానపడుతూనే. దేవుని సువార్తను బోధించాలి ఎప్పుడు అంటే, ఎంతో పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. శ్రమ ఉంటుంది బ్రతుకులో, అవమానం ఉంటుంది ఆత్మీయ జీవితంలో. అంత మాత్రమే కాదు, ఎంతో పోరాటం, ఎన్నో పోరాటాలు బ్రతుకులో ఉంటాయి. అయినా సరే మన యొక్క లక్ష్యం ఏంటి అనంటే, పౌలు భక్తుడు అంటాడు, నేను ఇంత శ్రమలో, ఇంత అవమానంలో, ఇంత పోరాటంలో కూడా నేను ఒక పని మర్చిపోలేదు. ఏంటి అంటే, సువార్తను బోధించటం. ఇప్పుడు పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. అయ్యా, నిన్ను పోలి నడవాలి అంటే మా యొక్క 4వ మెట్టు ఏంటి అంటే, సువార్తను ప్రకటించాలి. క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి ఈ జీవితంలో నా బాధ్యత ఏంటి అంటే, సమయమనక అసమయమనక సువార్తను ప్రకటించాలి. ఇది మన యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇది మన బాధ్యత. నాకు శ్రమ ఉంది కదా, నాకు బాధ ఉంది కదా, నాకు కష్టం ఉంది కదా, నెవర్. నువ్వు దాన్ని సాకుగా చూపించి దేవుడు నిన్ను సజీవునిగా ఎందుకు ఉంచాడో, రక్షించబడిన తరువాత కూడా సజీవంగా జీవిస్తున్న మన జీవితాలలో ఆ ప్రాథమికమైన కర్తవ్యాన్ని మర్చిపోవద్దు.
అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు కదా, అయ్యా నేను 5 సార్లు దెబ్బలు తిన్నాను కొరడాలతో, 3 సార్లు బెత్తలతో కొట్టబడ్డాను, 1 సారి రాళ్లతో కొట్టబడ్డాను, 3 సార్లు ఓడ బద్దలైంది, 1 రోజంతా సముద్రంలో గడిపాం, ఇంకా చెప్పాలి అంటే అనేకం ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే నిజంగా ఎన్ని శ్రమలు బ్రతుకులో ఉన్నా సరే సువార్తను ప్రకటించడం నా కర్తవ్యం. క్రీస్తును కలిగిన వారలారా ఈ విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం. కొన్నిసార్లు గుండెల్లో నిండుకొని ఉన్న దుఃఖాన్ని దిగమింగుకుతూ నువ్వు సువార్తను ప్రకటించాలి, మర్చిపోవద్దు ఈ విషయాన్ని. మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నప్పుడు, సహనం చచ్చిపోతున్నప్పుడు, తట్టుకోలేని శ్రమలు నేను చుట్టుముట్టి ఉన్నప్పుడు నేను చేయాల్సింది ఏంటి అనంటే వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ, ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క అంతరంగాన్ని, మన యొక్క అంతరాత్మని మనం కుమ్మరించాలి దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు. అందుకే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ఈ ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట మాట్లాడతాడు. అయ్యా, సువార్త మరి బోధించటం అంటే అర్థం ఏంటంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఐఎమ్ వెరీ సారీ టు సే, నేను చేతులు జోడించి ఒక మాట చెప్తున్నాను, ఈ రోజుల్లో ఎలాంటి వారు బయలుదేరారు అంటే రోజుకొక క్రొత్త విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు నిన్న రాత్రి నాతో ఇలా మాట్లాడాడు, దేవుడు నాకు ఇలా రివీల్ చేశాడు, దేవుడు నాకు ఈ ప్రత్యక్షతను ఇచ్చాడు. నెవర్. అలా వారు మాట్లాడుతున్నారు అంటే ఇంకొక క్రొత్త దుర్బోధ లోకంలోకి వస్తుంది అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేదండి, సువార్త యొక్క మరి ఉద్దేశం ఏంటో తెలుసా? సువార్త యొక్క ఉద్దేశం ఏంటి అంటే నిజంగా కొందరి అభిప్రాయం, నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, బైబిల్లో ఒక వచనపు వెలుగులో బైబిల్ అంతా అర్థం చేసుకోవాలనుకోవడం మూర్ఖత్వం. బైబిల్ అంతటి వెలుగులో మరి ఒక వచనాన్ని అర్థం చేసుకోవడం అనేది అది సరైనటువంటి పద్ధతి. ఇప్పుడు సువార్తను గురించి అసలు బోధ అంటే ఏంటి, ఆ బోధను గురించి వాక్యం ఏం చెప్తా ఉంది అని అంటే జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకుంటే యూదా ఓ అద్భుతమైన మాటని మాట్లాడతాడు. యూదా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. బోధ ఎన్నిసార్లు అప్పగించబడిందో తెలుసా అండి? ఒక్కసారే. మాటి మాటికి ఇవ్వలా. ఈ మాటని సెలవిస్తున్నది ఎవరు అనంటే సాక్షాత్తు మరియా కన్యకగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ కన్య మరియకు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ కన్య మరియ ఆ తర్వాత యోసేపుతో కుటుంబ జీవితాన్ని గడిపారు. ఆ యోసేపుతో కుటుంబ జీవితాన్ని గడిపిన తర్వాత మరి ఆవిడకి పుట్టినటువంటి పిల్లల్లో యాకోబుతో పాటు యూదా కూడా ఉన్నాడు. ఈ యూదా సాక్షాత్తు యేసు క్రీస్తు యొక్క మరి తమ్మునిగా పిలువబడేటువంటి హక్కు కలిగిన వాడు. ఇక్కడ క్రీస్తును అంగీకరించాక దైవికమైనటువంటి మర్మాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా బోధ ఒక్కటే ఉంటుంది, నేను యేసు క్రీస్తు పుట్టిన అదే గర్భం నుండి నేను పుట్టాను కాబట్టి నేను కొత్త బోధ చెప్తానంటే అది కుదరదు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, అయ్యా ఇక్కడ పరిశుద్ధుల కోసం ఒక్కసారే అప్పగించబడిన బోధ, ఇక బోధలో మార్పు ఉండదు. నాకు వేదన కలిగే విషయం మాట చెప్పనండి. ఈ రోజుల్లో మీడియా విస్తరించినందుకు సంతోషించాలో దుఃఖపడాలో నాకు అర్థం కావడంలా. ఎన్ని రకాలైన దుర్బోధలు ఇంటర్నెట్లో దొరుకుతున్నాయంటే
ఎన్ని రకాలైన దుర్బోధలు యూట్యూబ్లో దొరుకుతున్నాయంటే అవి వింటూ ఉన్నప్పుడు ఆసక్తి కలిగించే బోధలు, ఆశ్చర్యం కలిగించే బోధలు, కొన్నిసార్లు నాలెడ్జ్ని నేను గెయిన్ చేస్తున్నాను అనేటువంటి భావన కలిగించే బోధలు, ఇవన్నీ కూడా ఆ ఒక్క సువార్త నుంచి నిన్ను ప్రక్కకు తప్పించి మరి ఒక్క సువార్త వైపు నడిపించేస్తూ ఉన్నాయి. వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇప్పుడు యూదా చెప్పాడు, అయ్యా ఒక్కటే బోధ ఉంది, ఇక రెండోది లేదు. ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క మనసెరిగినటువంటి వాడు, క్రీస్తు రొమ్మున ఆనుకున్నవాడు, గుండెల మీద ఆనుకున్నవాడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా అండి? అయ్యా మీరు బోధ విన్నారుగా, ఆల్రెడీ మీకు ప్రకటించబడిందిగా, నేను మీతో ఒక మాట చెప్తున్నాను. ఏంటి అంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినియున్నది మీలో నిలిచిన ఎడల మీరు కూడా దేవుని కుమారుని యందు తండ్రి యందు నిలుస్తారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే క్రీస్తునందు మన ఉనికి ఉంది అంటే దేన్ని బట్టి ఉంటుందో తెలుసా అండి? మొదట మీరు విన్నారే, ఆ మొదట వినిన సంగతులు మీలో నిలిచి ఉండాలి. మాటి మాటికి మార్పు చెందకూడదు. మాటి మాటికి విన్న సత్యాలు మారవు. దేవుని యొక్క వాక్యం మారదు. దేవుని యొక్క ఉద్దేశం మారదు. దేవుడు వెల్లడించిన సత్యం మారదు. బోధకులు వారి యొక్క ప్రాచుర్యం కోసం వీటిని వారి యొక్క ఉద్దేశాలకు తగినట్లు, అందుకే చూడండి, ఎప్పుడైనా సరే మరి ఒక బోధకుడు సెంటర్ పాయింట్గా నిలబడి చెప్పేటువంటి బోధలు ఎప్పటికైనా అవి సర్వనాశనం అయిపోతాయి. క్రీస్తు సెంటర్డ్గా ఉన్నటువంటి ఆ యొక్క బోధలు నిత్యత్వం వరకు నన్ను నడిపిస్తాయి. అందుకే బోధించబడుతున్న బోధ క్రీస్తు మహిమపరచబడుతున్నాడా లేదా అన్న విషయం మనకు అర్థం కావాలి. అందుకే పౌలు శ్రమపడ్డాడు, అందుకే పౌలు అవమానపడ్డాడు, అందుకే పౌలు ఎంతో పోరాటం చేశాడు, సత్య బోధను విస్తరింపచేయడానికి తాపత్రయపడ్డాడు. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ అంటాడు, మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనివ్వండి, ఇంకొకటి చొరబడనివ్వద్దు. దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే కొన్నిసార్లు ఎంత సులభంగా మనం మార్గం తప్పిపోతామో తెలుసా అండి? ఏది నేర్చుకున్నామో తెలుసు, ఏది మొదటి నుండి విన్నామో తెలుసు, మధ్యలో ఆసక్తికరమైన అంశాలు నిన్ను మార్గం తప్పిస్తూ ఉంటే కనీసం దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి, దేవా నన్ను నడిపించు, నన్ను విడిపించు అని ప్రార్థించడానికి కూడా మనకు సమయం ఉండడంలా. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎలా ఉండాలండి? క్రీస్తువలే ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఒకసారి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? ఇక్కడ మనం పసిపిల్లలమై ఉండి మాయలకు, కుయుక్తులకు, దుర్బోధలకు, కల్పించబడిన బోధలకు లొంగిపోకుండా మనం అన్ని విషయములలో ఎదుగుదుము. నేను విషయం మీకు చెప్పనా?
ఒక విషయాన్ని మీకు చెప్పిన, మీకు ఎప్పుడు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసి ఎవరికైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, వాళ్ళని మరి ట్రైన్ చేసేటప్పుడు ఒక భాగం ఏంటి అంటే వాళ్ళకి క్యాష్ కౌంట్ చేయడం నేర్పిస్తారు. బ్యాంక్ మేనేజర్ గారు ఇక్కడే ఉన్నారు. క్యాష్ కౌంట్ చేయడం నేర్పిస్తారు. క్యాష్ కౌంట్ చేయడం నేర్పించేటప్పుడు ఏంటంటే లెక్క పెడతా ఉండాలి. అప్పుడు ఏమర్థం అవుద్దంటే, ఈ లెక్క పెడుతూ ఉన్నప్పుడు ఈ ఫింగర్ టిప్స్కి, మెదడుకి ఒక విషయం అర్థం అవుద్ది. నాణ్యమైన ప్రతి కాగితం కూడా అది టచ్ చేసిన వెంటనే ఈ సెన్స్ లోపలికి చొరబడిపోద్ది. ఒకవేళ మధ్యలో ఏదైనా దీనికి వేరుగా ఒక నోట్ చూడడానికి దాని మీద 10 అనే ఉంటుంది, 10 రూపాయల కాగితమే లేదా 100 రూపాయల కాగితమే. ఆ రంగులు కూడా ఒకటే ఉంటాయి, ఆ డిజైన్ కూడా ఒకటే ఉంటుంది. కానీ నేను కళ్ళతో చూడకుండా 11, 12, 13, 14, 15, 16, 17, 19 తేడా ఉంది, లాగే అవతల పారేసి మళ్ళీ 19, 20, 21, 22, 23 అంటే దాని అర్థం ఏంటంటే, ఏదైతే తప్పుడు బోధ ఉందో దాన్ని నా మనసు లెక్కించాలి అంటే అసలైన బోధనని నేను తరచి చూడాలి, మళ్ళీ చదవాలి. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే సత్యవాక్యం నీ హృదయానికి అలవాటు అవుతుందో, సత్య బోధ సక్రమంగా నిన్ను లీడ్ చేస్తుందో, అప్పుడు చెడు బోధ ఒకవేళ నీ యొక్క జీవితంలో తారసపడితే దాన్ని గ్రహించి దాన్ని నీ బ్రతుకులో నుంచి వెలివేస్తావు. ఎంటర్టైన్ చెయ్యవు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, కొద్దిమంది ఉంటారండి, వీరిని యెహోవా సాక్షులు అంటారు. వారు ఏం చేస్తారంటే ప్రేమగానే వస్తారు, మీ తలుపులు కొడతారు, చక్కగా వందనాలు చెప్తారు, మీతో 10 నిమిషాలు మాట్లాడాలి, మీరు మంచి బిలీవర్ అని విన్నాను అంటారు. మీరు మంచి బిలీవర్ అని విన్న తర్వాత మీరు మంచి అని ఆ టైటిల్ తగిలించగానే రెండు అంటాం, లోపలికి కూర్చోబెడతాం, కాఫీ ఇస్తాం, తప్పులేదు. వారు మాట్లాడడం ప్రారంభించిన తర్వాత, అదే మిమ్మల్ని కొంచెం మాట్లాడి మీరు అసలైన సత్యం తెలుసుకుంటే బాగుంటుంది కదా అని మీ దగ్గరికి దేవుడు ప్రేరేపిస్తే వచ్చానండి. అసలైన సత్యమా? అదేంటి? మాట్లాడడం ప్రారంభిస్తారు. ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఆసక్తి కలిగించే విషయాలు వారు చెప్పడం ప్రారంభిస్తే మళ్ళీ మీకు చూపించేది బైబిల్లే చూపిస్తారు, బైబిల్నే కోట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వారు చేసే ప్రయత్నం ఏంటి అంటే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, యేసు క్రీస్తు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావని విశ్వాసం మనకు నేర్పించిన ఈ పాఠం ఏదైతే ఉందో దాన్ని చెరపడానికి ప్రయత్నిస్తారు. అసలు క్రీస్తు నీకు ఎలా దేవుడు అవుతాడు అనే ప్రశ్న నీ యొక్క మనసులో రేపి కొన్ని మాటలు చెప్పి నీకు కొంత లిటరేచర్ ఇచ్చి వారు వెళ్ళిపోతారు. నీకు ఆసక్తి ఉంటే కింద నెంబర్ ఉంది, నాకు ఫోన్ చేయి, ఇక నీకు నిద్ర పట్టదు, తెలుసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ వారు నువ్వు వద్దు పో అన్నా సరే వాళ్ళు వచ్చి నిన్ను కలిసి నిన్ను కదిలించి నీ మనసులో ఉన్నటువంటి విశ్వాసాన్ని చెరపడానికి ప్రయత్నిస్తారు. ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో నేను నేర్చుకున్నానో, ఏదైతే దేవుని సన్నిధిలో మనకు నేర్పబడిందో ఆ పవిత్రమైన పరిశుద్ధమైన వాక్యం తప్ప, పౌలు అంటాడు, ఇదిగో ఈ వాక్యం తప్ప ఇంకొకటి మేమైనను పరలోకం నుంచి వచ్చిన దేవదూతలైనను సరే ఒకవేళ మీ వద్దకు వేరే సువార్త తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని అంగీకరించడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. నిజంగా సువార్త విషయంలో ఇక్కడ ఎఫెసీ పత్రిక 4:14 మనం చూసాం. మనం పసిపిల్లల్లా మాయోపాయాలకు లొంగేవారిగా ఉండకూడదు. 15వ వచనం ఏం చెప్పిందంటే, మనము అన్ని విషయములలో ఎదుగుదము, ఎదగాలి, క్రీస్తులో ఎదగాలి. అందుకే మేలేదో కీడేదో అభ్యాసం చెయ్యి అంటాడు హెబ్రీ గ్రంథకర్త. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు
సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు అనగా కనుక బలమైన ఆహారము వారికే తగుదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అందుకే మేలేదో కీడేదో నేను గ్రహించాలి అంటే జీవితంలో నిత్య సాధన చేస్తూ ఉండాలి. నువ్వింత దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు, ఇంత సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నావు, కానీ కొన్నిసార్లు ఎంత సులభంగా తప్పిపోతున్నావో తెలుసా? ఎంత సులభంగా తప్పిపోతున్నావో. ఎన్ని దుర్బోధలు వచ్చినాయోనండి, నిజంగా ఎన్ని దుర్బోధలు వచ్చినాయో. నేను వేదంతో ఈ మాట చెప్తా ఉన్నాను. దేవుని యొక్క సత్య వాక్యము, అందుకే పౌలు సువార్త బోధించడానికి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అందుకే ఇక్కడ పౌలుకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి పౌలు భక్తునికి వచ్చిన డౌట్ అంటే, గలతీ పత్రికలో ఈ మాట చూస్తాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. అంటే భిన్నమైన సువార్త నిజమైన రక్షణలోకి నడిపించాలంటే సంవత్సరాలు పట్టుద్దండి. ఒకరిని నడిపించాలంటే దేవుడు కనికరిస్తే తప్ప త్వరగా అంత మనసులు లొంగవు. సత్య సువార్తకి ఒకటే ఉంటుంది స్టేట్మెంట్, అబద్ధ సువార్తకి 1,00,000 ఉంటాయి. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మిమ్మును పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా ఎట్లా తిరిగిపోయారయ్యా, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈ మాటని ఎవరు మాట్లాడారు? పౌలు మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? 2000 సంవత్సరాల క్రితం మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే అప్పటికే భిన్నమైన సువార్తలు, అప్పటికే తప్పుడు బోధలు, అవి అప్పటి నుంచి ఉంటూనే ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మీరు అందుకే యోహాను చెప్పిన మాట ఇందాక మనం చూసాం, మీరు మొదటి నుండి దేన్ని విన్నారో అది మీలో నిలవనివ్వండి. మీరు ఏం నేర్చుకున్నారో అది మీలో నిలవనివ్వండి. దేవుని యొక్క జీవం కలిగిన వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఇంకొక అమూల్యమైనటువంటి మాట ఇక్కడ మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. మీరు మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టేశారు. మీకు అర్థమవుతుందా? పిలిచిన వారిని విడిచిపెట్టడం ఏంటి? ఇప్పటికి నేను యేసు ప్రభువే నా ప్రభు అని చెప్తున్నాను కదా, నేను నా ప్రభువుని వదిలిపెట్టేశానని మీరు అంటారేంటండి? ఇది అభాండం కదా అని అంటాం కొంతమంది. క్రీస్తును విడిచిపెట్టామా లేదా అనేది దేన్ని బట్టి అర్థమవుతుందంటే, అదే యోహాను భక్తుడు తన రెండవ పత్రికలో మరి 9వ వచనంలో ఈ విధంగా మాట్లాడడాన్ని మనం చూస్తాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. క్రీస్తు బోధ కొన్నిసార్లు నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను మందలిస్తుంది, నిన్ను సరిదిద్దుతుంది. కొన్నిసార్లు అవి మనకు రుచించకపోతే మనం దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. క్రీస్తు బోధయందు నువ్వు నిలబడలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తును విడిచిపెట్టేస్తున్నావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడచి ముందునకు సాగు ప్రతివాడు కూడా దేవునిని అంగీకరింపనివాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను ఇప్పుడు వదిలిపెట్టానండి ప్రభువుని అని అంటున్నావేమో. నువ్వు క్రీస్తు బోధకు లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావు, తక్కువ ప్రాధాన్యతనిస్తున్నావు. అంటే ఆల్మోస్ట్ క్రీస్తు బోధను పక్కకు విసిరిపారేసావు అంతే నువ్వు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, మన యొక్క జీవితంలో ఎంతగా దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నాం. మీకు ఒక మాట చెప్పనండి, దుర్బోధ, తప్పుడు బోధ అది ఎంత బలంగా ఉంటుంది అంటే, అది ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది అనే మాటను మనం చెప్పుకునే కంటే అది ఎంత వేగంగా విస్తరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే సరిగ్గా దీనికి
పౌలు భక్తుడే సరైన మాట చెప్తాడు. రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాలను ఒకసారి మనం చూద్దాం. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కొద్దిమంది వస్తారండి, స్నేహంగా వచ్చి కూర్చుంటారు. అసలు నీకు అర్థమైందా? నీకు ఆ డౌట్ వచ్చిందా? అది పలానా అధ్యాయింది, పలానా వచనం చూడు, నీకు ఇక్కడ ఏమైనా అనుమానం వచ్చిందా? వచ్చిండాలే, ఈ పాటికి నువ్వు నాకు ఫోన్ చేసి అడుగుతావు అనుకున్నాను, చూడు అంటూ నీ మనసులో ఒక రాంగ్ ట్రాక్లోకి నిన్ను నెట్టే ఒక చిన్న దుర్బోధన విత్తనాన్ని మనసులో విసిరి వారు కామ్గా వెళ్ళిపోతారు. అది ఎట్లా వ్యాపిస్తుంది అనంటే, ఇక వచనంలో, వాక్యంలో ప్రతి అధ్యాయము, ప్రతి వచనము నీ మనసులో అనుమానాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది. వాక్యం పరిశీలించడం తప్పు కాదు, వాక్యాన్ని సందేహించడం తప్పు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, కొంతమంది దుర్బోధలకు ఎడిక్ట్ అయిపోయిన వారు, ఆల్రెడీ దుర్బోధల వైపు మళ్ళీపోయిన వారు ఏం చేస్తారంటే, నీతో స్నేహంగా వస్తారు, రానివ్వండి పర్వాలేదు. నీతో వచ్చి కలిసి కూర్చుంటారు, కూర్చొనివ్వండి పర్వాలేదు. నీతో కలిసి సహవాసం చేస్తారు, తప్పులేదు, సహవాసం చేయండి. కానీ నీలో ఉన్న అంతరంగంలో ఉన్నటువంటి వాక్యాన్ని చెరిపే ప్రయత్నాన్ని ఎవరన్నా చేస్తూ ఉంటే వారికి నమస్కారం పెట్టి వారి నుంచి మీరు దూరం కాకపోతే, ఆఖరికి ఒక మనిషి కోసం మహోన్నతుడైన దేవుణ్ణి దూరం చేసేసుకుంటాం మనం. ఒక మనిషి కోసం మహోన్నతుడైన దేవుణ్ణి దూరం చేసేసుకుంటాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? వద్దు, అలాంటి పరిస్థితులు వద్దు. అవసరమైతే నీ శత్రువుల సమస్యల్లో ఉంటే నువ్వు కడుపు కట్టుకొని తింటం మానేసి వారికి పెట్టు, తప్పులేదు. కానీ నీకు నీ దేవునికి మధ్య ఉన్న ఆ చెలిమి, ఆ స్నేహం చెరిపేవారు ఎవరన్నా వస్తే వారి యొక్క మరి ముఖాన్ని చూడ్డానికి కూడా భయం కలగాలి నీలో. ఎందుకు అంటే, ఇక ఎప్పటికీ దేవుని ముఖం చూడకుండా చేసేస్తారు వారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకుతాయి, మనసులో విస్తరిస్తాయండి. ప్రార్థన చేయబుద్దేదు, వాక్యం చదవబుద్దేదు, దేవుని సన్నిధిలో నిష్ఠ కలిగినటువంటి నిరీక్షణ కలిగి ఉండాలనిపించదు, సంఘంతో అంటు కట్టబడినటువంటి అనుభవంలో కొనసాగాలని అనిపించదు. అక్కర్లేదులే, అసలు అట్లనెక్కడుంది చెప్పు అంటాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, వాక్యంలో లేని దాన్ని నువ్వు నమ్మొద్దు అని పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉంటే, మరి దేవుని యొక్క వాక్యాన్నే సందేహించేలా మనసును రేపుతున్న వ్యక్తులున్నారు లోకంలో. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అయ్యా నా జీవితాన్ని అంతా దేనికి దారపోసానంటే, నేను శ్రమలో ఉన్నప్పుడు కూడా, అవమానపడుతున్నప్పుడు కూడా, ఎంతో పోరాటాన్ని చేస్తున్నప్పుడు కూడా నేను సువార్తను ప్రకటించడానికి ప్రతిష్ఠించుకున్నాను. ప్రియ స్నేహితులారా, నిజంగా లోకం ఎట్లా తయారైపోయిందంటే, నిజంగా పౌలు భక్తుడు ఈ విషయాన్ని వివరిస్తూ, అసలు మనుషుల యొక్క మనసులు, వారి యొక్క జీవితాలు ఎట్లా మారిపోయాయంటే, అదే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జనానికి ఏం నచ్చడం లేదట? హితబోధ, మంచి బోధ. హితము అంటే మంచి అని అర్థం. ఇప్పుడు ఏం నచ్చడం లేదంటే, మంచి బోధ, నిన్ను యేసునొద్దకు నడిపించే బోధ, అది నచ్చడం లేదట. హితబోధను సహింపక ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దురద చెవులు కలవారై,
అంటే వారికి చెవులకు ఇంపుగా ఉండేటువంటి బోధ తప్ప మరొక దాన్ని మనసు దాకా రానివ్వట్లేదండి. ఒకప్పుడు దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఎదుటి వారి యొక్క గుండెల్లో అది హెచ్చరిక అని తెలిసిన వారు మరి ప్రయాసపడి ఆ మాటల కోసం పరితపించి దేన్నైనా కోల్పోవడానికి ఇష్టపడేవారు. పశ్చాత్తాపడి కన్నీరు కార్చి వారి మనసులను నలుగు కొట్టుకొని దేవుని ఎదుట నిందారహితంగా బ్రతకడానికి వారు ఆశ కలిగి ఉండేవారు. సత్యమైన బోధ, స్వచ్ఛమైన బోధ దేవుని యొక్క సన్నిధికి ప్రజలను క్షేమకరంగా తీసుకొచ్చింది. వారున్న అపాయకరమైన పరిస్థితుల నుంచి వారిని విడిపించింది. దురద చెవులు కలవారై, రెండవది ఏముందో తెలుసా అండి? దుర్బోధలు ఏముంటుందో తెలుసా? దుర్బోధను ప్రేమించే వారిలో కూడా ఏముంటుంది అంటే వారి యొక్క దురాశ, స్వకీయ దురాశ. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే కొన్నిసార్లు మన యొక్క ప్రయోజనాలు, ఐఎమ్ వెరీ సారీ టు సే, నన్ను క్షమిస్తానంటే ఈ మాట చెప్తాను, బోధించేవారు కూడా ఎలా బోధించాలని మన యొక్క కోరిక తెలుసా అండి? అంటే మనము అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం అని కాదు, జనరల్గా మానవుని యొక్క నైజం ఎట్లా మారిపోయిందంటే నాకు నచ్చినట్లు బోధిస్తేనే ఆ బోధను నేను స్వీకరిస్తాను, నాకు నచ్చినట్లు బోధిస్తేనే ఆ బోధ మంచిది అని ముద్ర వేస్తాను. ఒకవేళ నన్ను మందలించేది, గద్దించేది అయితే నేను దాన్ని సింపుల్గా తృణీకరించేస్తాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తు బోధయందు నిలిచి ఉండకపోతే నువ్వు క్రీస్తులో నిలవలేవు. క్రీస్తు బోధే మనల్ని నిలబెట్టగలిగేది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే ఇక్కడ ఈ మాటను మనం చూసినట్లయితే, ఒకటి దుర్బోధ చెవులు, రెండవది స్వకీయ దురాశలు. ఇవి ఏం చేస్తూ ఉన్నాయంటే, చదవండి, తమకు అనుకూలమైన బోధకులను వారి కోసం పోగు చేసుకొని, చూసారండి, అనుకూలమైన బోధకులు కావాలి అంటే నా మనసుకు నచ్చినట్టు నువ్వు చెప్పాలి, అప్పుడు నేను ఉజ్జీవించబడతాను, లేకపోతే నేను సంతోషపడిపోతాను. నాకు నచ్చినట్లు నువ్వు మాట్లాడితే నేను నా హృదయాన్ని తెరిచి నిజంగా నేను మరి తృప్తి చెందుతాను. ఏం చెప్పాడండి బాబు, ఏం చెప్పాడు, ఇంతకీ ఏం చెప్పాడో గుర్తులేదు కానీ ఏం చెప్పాడండి అంటూ ఉంటాం మనం. చాలాసార్లు నీ మనసుకు నచ్చే మాటల కోసం పరితపిస్తున్నావు, కానీ నీ ఆత్మ ఒక విషయంలో దుఃఖపడతా ఉంది. ఒకప్పటి దేవుని గద్దింపు, మందలింపు నిజంగా నీ హృదయానికి తగలక అది చలనం లేని రీతిలో నిస్సత్తువుగా పడుంది, చలనం లేకుండా పడుంది ఆ యొక్క మనస్సాక్షి, ఆత్మ. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చివరికి అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకోవడమే కాకుండా సత్యవాక్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపుకు తిరుగు కాలము. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఈ మాటలు పౌలు 2000 సంవత్సరాల క్రితం మాట్లాడాడండి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే పౌలు ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు, ఒక స్టేట్మెంట్ చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే మనం మొదటి తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయంలో ఉన్న 2వ వచనం చూస్తే, ఒకటి నేను శ్రమ పడుతున్నాను అన్నాడు, రెండవది అవమానపడుతున్నాను అన్నాడు, మూడవది ఎంతో పోరాటాన్ని సహిస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు 4వది ఇంత సిచ్యువేషన్లో నేను సువార్తను బోధిస్తున్నాను. ఈ సువార్త ఎలాంటిదో తెలుసా? మీరు చూడండి, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, మోసం లేనటువంటి, కపటం లేనటువంటి బోధన నేను బోధిస్తున్నాను, అందుకే నాకు ఇన్ని శ్రమలు అంటాడు, అందుకే నాకు ఇన్ని శ్రమలు అంటాడు. నేను ఒక మాట చెప్పిన, యథార్థమైన బోధకు వ్యతిరేకతలు ఎక్కువే ఉంటాయండి.
పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, మా బోధ కపటమైనది కాదు. కపటంగా బోధించేవారు ఆ రోజుల్లోనే ఉన్నారని పౌలు భక్తుని యొక్క స్టేట్మెంట్ ఇది. కపటమైన బోధ. రెండవది మోసయుక్తమైన బోధ, అపవిత్రమైన బోధ. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చూస్తే, ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలో కపటమైన బోధ అంటే నా యొక్క ఇంటెన్షన్ వేరే ఉంటుంది, నేను ప్రజెంట్ చేసే మాట మాత్రం వేరొకటి ఉంటుంది. నేను నిన్ను భక్తిగా బ్రతుకు అని నేను అనడంలో నా వెనక ఆంతర్యం వేరే ఉంటుంది. స్వలాభాపేక్షతో చేసేటువంటి బోధది. జాగ్రత్త సుమా. రెండవది, మా బోధ అపవిత్రమైంది కాదు. అపవిత్రమైంది కాదు అంటే, నిన్నటి దినాన రాత్రి ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. ఏమండి, ఒక క్రైస్తవుడు ఎప్పుడు అపవిత్రం అవుతాడంటే, ఒకటి లిటరల్గా శరీరాన్ని అపవిత్రపరుచుకున్నప్పుడు అని చెప్పుకున్నాం. రెండవది, ఒక క్రైస్తవుడు ఎప్పుడు అపవిత్రుడవుతాడు అనంటే, ఇంకొక మాట ఏం చెప్పుకున్నావంటే, శరీరం మాత్రమే కాదు, నీ మనస్సు, నీ ఆలోచనలు అవి ఒకవేళ కలుషితమైనా సరే నువ్వు అపవిత్రం అవుతున్నావు, మర్చిపోవద్దు. వీటి రెండిటికి మించి ఇంకా సున్నితమైన మరొక విషయం చెప్పిన సెన్సిటివ్ ఇష్యూ ఏంటి అనంటే, అయ్యా, దేవునిని ఆరాధించాల్సిన నీవు నేను మరి దేనికైనా మ్రొక్కుతూ ఉన్నట్లయితే, అది దేనికైనా కానీ దేవునిని ఆరాధించడానికి క్రీస్తు కొరకు ప్రదానం చేయబడిన నీ జీవితం క్రీస్తు కొరకు పవిత్రంగా ఉండాలి. ఎందుకు అంటే నువ్వు ప్రదానం చేయబడ్డావు. ప్రదానం చేయబడిన తరువాత ఆ స్త్రీ తన భర్తకు మాత్రమే మరి కట్టుబడి ఉంటుంది అన్న ఈ చట్టం ఏదైతే ఉందో, ఆధ్యాత్మికంగా క్రీస్తు కోసం ప్రదానం చేయబడిన తర్వాత నీ మనసును ఆకర్షించేది, ఆకట్టుకునేది, లొంగ తీసుకునేది, అది నీ మీద అదుపు చూపించేది, నిన్ను అదుపు చేసేది ఇంకేదైనా ఉంది అంటే మనం ఆధ్యాత్మికంగా అపవిత్రులంగా బ్రతుకుతున్నాం. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా అపవిత్రత మన జీవితంలో ఉంటుందో, ఈ ఆధ్యాత్మికమైన అపవిత్రత ఉంది చూశారు, అది మనలను ప్రార్థన చేయనివ్వదు, దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడపనివ్వదు, కాసేపు వాక్యం చదువుదాం అనే భావన కలగనివ్వదు. ఎప్పుడు కూడా మరి లోకానుసారంగా ఆలోచించేటువంటి ఆ యొక్క ఆలోచనతో నిన్ను నింపేస్తాయి. ఒకవేళ ఎవరైనా నిన్ను ప్రశ్నించి ఏంటిలా అయిపోతున్నావు అంటే, నిన్ను 10 మంది అడిగినా నువ్వు 100 మందికి జవాబు చెప్పే సమాధానాలు నీ గుండెలో నింపుకొని ఉంటావు నువ్వు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అయ్యా, మా బోధ కపటమైంది కాదు, రెండవది అపవిత్రమైంది కాదు, మూడవది మోసయుక్తమైంది కాదు. అదేంటండి, అన్ని బోధలు వింటానికి ఒకే రకంగా ఉంటాయిగా. ఇంతకీ అసలు మంచి బోధకి చెడ్డ బోధకి ఆ మధ్య ఉన్నటువంటి ఆ సున్నితమైన ఆ యొక్క తేడా, ఆ భేదం గమనించలేకపోతున్నామండి. ఎలా అర్థం చేసుకోవాలి? ఈ తప్పుడు బోధలు చేసేవాళ్ళు కూడా 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం అనే ప్రారంభించారు కదండి. యేసుక్రీస్తు నామములో అంటున్నారు కదండి. మరి ఇప్పుడు ఈ బోధ ఏది మంచిదో ఏది చెడ్డదో నా మనసు ఎలా గ్రహించాలి? మన మనస్సు ఎలా తప్పుడు బోధో మంచి బోధో గుర్తించాలో అది మనకు తెలియాలి అంటే, అసలు మంచి బోధ అంటే ఏంటో తెలిస్తే అది కానిది చెడ్డ బోధే, అది కానిది చెడ్డ బోధే. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు అసలు మంచి బోధలో ఏముంటుంది? నెంబర్ వన్ 7 విషయాలు మీరు మర్చిపోకుండా వీలైతే మీరు రాసి పెట్టుకోండి, లేదా మీ గుండెల్లో ముద్రించుకోండి. 7 ప్రాముఖ్యమైన విషయాల్ని మీ జ్ఞాపకానికి నేను తీసుకురాబోతున్నాను. ఒక మంచి బోధ మనం వింటూ ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో ఏ బోధ అయితే నీలో పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుందో ఆ బోధ సత్యమైన బోధ. ఒకవేళ ఏ బోధ అయినా నీలో పశ్చాత్తాపాన్ని పుట్టించకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్ దేర్. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఏదో ఉంది తేడా అక్కడ, ఏదో ఉంది పొరపాటు అక్కడ.
దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నీ ఆత్మను పరీక్షించుకునేలా, నీ మనస్సాక్షి పరీక్షించబడేలా, నీ అంతరాత్మ పరీక్షించబడేలా, ఒకవేళ నిన్ను పశ్చాత్తాపంలోకి ఒక వాక్యం నిన్ను నడిపించలేకపోతే ఆ బోధలో ఏదో లోపం ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపాత్మను పుట్టించేదే దేవుని యొక్క నాణ్యమైన బోధ. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క బోధను వింటూ ఉన్నప్పుడు ఈ దేవుని బోధ మంచిదైతే మనలో ఒకటి పశ్చాత్తాపం కలగడం మాత్రమే కాదు, రెండవది ఏం కలుగుతుందంటే ఖచ్చితంగా దిద్దుబాటు కలిగించే బోధ. ఏం బ్రతుకుతున్నాను నేను, ఇంతకాలమైన నాలో మార్పు రాకపోవడం ఏంటి, ఇంకా నేను సరి చేసుకోలేకపోవడం ఏంటి, ఇదిగో ఇది దేవునికి ఇష్టం లేదు, ఇది దేవునికి నచ్చదు అని దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకోలు మనస్సు, దిద్దుకునే మనస్సు. ఒకటి మంచి బోధ యొక్క లక్షణం ఏంటంటే, ఒకటి పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది, రెండవది దిద్దుకునేలా చేస్తుంది, మూడవది మంచి బోధ యొక్క మరి లక్షణం ఏంటి అంటే అది నిన్ను కట్టడి చేస్తుంది, నిన్ను అదుపు చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే పాపానికి దూరంగా, ఒక మంచి బోధ నిన్ను పాపానికి దూరంగా తీసుకొస్తుంది. అంత మాత్రమే కాదు, నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. మూడవది ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాక్యపు క్రమాన్ని అనుసరించేలా చేస్తుంది. నాలుగవది ఏంటి అంటే సంఘంతో అంటుకట్టబడి ఉండేలా చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవునితోనూ నమ్మకంగా ఉంటావు, సంఘంతోనూ నమ్మకంగా ఉంటావు, సమాజంతోనూ నమ్మకంగా ఉంటావు. దేవుని యొక్క నాణ్యమైన నిజమైన బోధ ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఒకటి పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది, రెండవది దిద్దుబాటు కలిగిస్తుంది, మూడవది కట్టుబాటు కలిగిస్తుంది నీ బ్రతుకులో. నేను ఒక మాట మీ గమనానికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. నిజమైన క్రైస్తవునిగా బ్రతికేటప్పుడు మన యొక్క జీవితాల్లో ఎలాంటి ఆ యొక్క మార్పులు కలుగుతాయో తెలుసా అండి? పాపానికి దూరంగా ఉంటే దేవునికి దగ్గరగా ఉంటాం, దేవునికి దగ్గరగా ఉంటే సంఘంతో అంటుకట్టబడి ఉంటాం, సంఘంతో అంటుకట్టబడి ఉంటే వాక్యానుసార క్రమానికి కట్టుబడి ఉంటాం. ఈ జీవితం ఎలా ఉంటుందంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను, ప్రతిరోజు కూడా మన యొక్క జీవన శైలి, మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఎవ్రీ డే we should talk to God through prayer. Every day God will talk to you through word of God. Every day we have to speak with believers. It will call fellowship. Every Christian should have fellowship with other believer. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అనంటే, ఒకటి, ప్రతిరోజు నువ్వు దేవునితో మాట్లాడి తీరాలి త్రూ ప్రేయర్. అంటే ప్రార్థన లేకుండా నీ దినచర్య ప్రారంభం కాదు, నీ దినచర్య పూర్తి కాదు. రెండవది, ప్రతి దినం కూడా దేవుడు నీతో మాట్లాడాలని కోరుకుంటావు, దేవుడు నీతో మాట్లాడతాడు త్రూ వాక్యం ద్వారా. అంత మాత్రమే కాదు, నువ్వు దేవునికి మాత్రమే పరిమితం అయిపోవు, నువ్వు తప్పనిసరిగా నీ ప్రక్కనున్న విశ్వాసతో సత్సంబంధం కలిగి ఉంటావు, స్నేహభావాన్ని కలిగి ఉంటావు. అట్ ద సేమ్ టైం ఎవ్రీ డే వీ షుడ్ స్పీక్ విత్ జెంటైల్. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ప్రతిరోజు రక్షించబడిన వాడు ఏం చేస్తాడంటే దేవునితో మాట్లాడతాడు ప్రార్థన ద్వారా, దేవుని మాటను వింటాడు వాక్యం ద్వారా, సంఘంలో ఉన్నటువంటి స్నేహితులతో మాట్లాడతాడు. ఇది సహవాసం అని పిలువబడుతుంది. అంత మాత్రమే కాదు, తప్పనిసరిగా ఒక రక్షించబడిన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ప్రతిదినం ఒక అన్యునితో మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? ఇట్ విల్ కాల్ పర్సనల్ ఎవాంజలిజం.
మనం రక్షించబడిన తర్వాత నా బాధ్యత ఏంటి అంటే దేవునితో మాట్లాడడం ఎంత ముఖ్యమో, దేవుని మాట వినడం ఎంత ముఖ్యమో, సహవాసం చేయడం ఎంత ముఖ్యమో, ఒక అన్యునితో క్రీస్తు సువార్తను, ప్రేమను, వాక్యాన్ని పంచుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. తెలుసా అండి? ఈ విషయాన్ని మనం అనుసరిస్తున్నామా? ఈ విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? దేవుని యొక్క సన్నిధిలో నిజమైన వాక్యం నిన్ను ఎలా పరిణితి చెందేలా చేస్తుంది అంటే ఖచ్చితంగా మనలను దేవుని కోసం ప్రతిష్ఠిస్తుంది. ఒకటి పశ్చాత్తాపడేలా చేస్తుంది, రెండవది దిద్దుబాటును కలిగిస్తుంది, మూడవది కట్టుబాటు కలిగిస్తుంది, నాలుగవ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన నియంత్రణ కలిగిస్తుంది. అంటే ఆత్మ సంబంధమైన నియంత్రణ అంటే ఇది శరీరాన్ని పవిత్రంగా ఉంచుకునేలా చేస్తుంది. ఒక బోధ నాణ్యమైందైతే శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడమే కాదు, నా యొక్క ఆత్మను పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నాన్ని కూడా చేస్తాను. అట్ ద సేమ్ టైం నా కంటిని పరిశుద్ధంగా ఉంచుకునే ప్రయత్నాన్ని కూడా నేను చేస్తాను. ఒక సరైన బోధ ఏం చేస్తుందంటే నన్ను క్షమించమని అడుగుతూ ఒక మాట చెప్తున్నానండి. రీసెంట్గా నేను ఒక వ్యక్తిని కలిశాను. అనుకోకుండా కలిసి కూర్చున్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ మాటల్లో పక్కవారి నోట నుండి అపవిత్రమైన మాట సామాన్యంగా జారిపోయిందండి. అట్లా నా వల్ల కాల, ఇంకక్కడ కూర్చోలేకపోయాను నేను. ఇక నా వల్ల కాల, ఇక నేను అక్కడ ఎమడలేకపోయాను. కానీ అక్కడున్న పరిస్థితుల్లో నేను వెంటనే లేచి బయటికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. అయ్యో, భయంకరమైనటువంటి ఒక మాట వారి నోట నుంచి వెలువడిన తర్వాత నాకు అనిపించింది, అయ్యా, రక్షించబడిన బిడ్డలా ఇలా మాట్లాడుతున్నారు, రక్షించబడిన బిడ్డలా ఇంత తెగించి మాట్లాడుతున్నారు. అయ్యో, ఆ మాటల్ని నా నోటితో నేను వచించడానికి కూడా నేను సాహసం చేయలేను. రక్షించబడిన తర్వాత నీ జీవితంలో ఆత్మ సంబంధమైన నియంత్రణ, దైవికమైన భయం ఉంటుంది. నువ్వు మంచి బోధన విన్నావంటే ఆ దైవికమైన కట్టుబాటులో ఉండడానికి ఇష్టం లేని వారే ఆ కట్లను తెంచుకొని స్వేచ్ఛ కావాలని తెగిన గాలిపటంలా ఎగిరిపోతూ ఉంటారు వారు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒక మంచి బోధ ఆత్మ సంబంధమైనటువంటి నియంత్రణ నీ జీవితంలో కలిగిస్తుంది. అది నీ శరీరాన్ని అదుపులో ఉంచుకునేలా చేస్తుంది, నీ ఆత్మను అదుపులో ఉంచుకునేలా చేస్తుంది, నీ కంటిని అదుపులో ఉంచుకునేలా చేస్తుంది. ప్రియ స్నేహితులరా, దేవుని బోధ ఎప్పుడు కూడా మనల్ని ఒక కంట కనిపెట్టుంటుందండి. ఒక కంట కనిపెట్టుంటుంది. ఆ వాక్యాన్ని కొన్నిసార్లు చూడండి, దేవుని వచనం ఎంత శ్రేష్టమైందంటే, నాణ్యమైన బోధ మనల్ని ఎందుకు ఆత్మీయంగా మనల్ని కరెక్ట్గా నియంత్రణలో ఉంచగలుగుతుంది అంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము అక్కడ 7వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క కృప మన యొక్క హృదయమునకు, మన తలంపులకు అది కావలి ఉంటుంది. ఆ కావలి కావాలండి జీవితానికి. ఒక మంచి బోధ మన యొక్క బ్రతుకులో ఆ వాక్య సంబంధమైన కావలి ఉంచుతుంది. అందుకే మనం కొన్నిసార్లు అన్ని మాటలు మనం మాట్లాడలేం. జవాబు చెప్పిన వారమే ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదంటే చేతకాక కాదు, గుర్తులేక కాదు. హృదయం నా వశంలో ఉంటే నేను నా ఇష్టానుసారంగా మాట్లాడేదాన్నేమో, కానీ ఈ మనస్సు మీద అధికారం మరొకరికి ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, నేను నా అదుపులో లేను, అందుకే దేవుని యొక్క వాక్యం నాకు కావలిగా ఉందని గ్రహించి ఆ వాక్యానికి లొంగి లోబడి బ్రతకాలని పరితపిస్తూ ఉన్నాను.
అందుకే పౌలు భక్తుడు అంటాడు, మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు. అందుకే మంచి బోధకుండే లక్షణాలు ఏంటి? నెంబర్ 1 పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. నెంబర్ 2 దిద్దుబాటును కలిగిస్తుంది. నెంబర్ 3 కట్టుబాటులోకి తెస్తుంది. నెంబర్ 4 ఆత్మ సంబంధమైన నియంత్రణలోకి తీసుకొస్తుంది. 5వది ఏంటి అంటే అది క్షమించే మనస్సును నీలో పుట్టిస్తుంది. క్షమించే మనస్సును నీలో పుట్టిస్తుంది. ఏమండి, నేను ఒక మాట చెప్పునా, నేటి దినాల్లో క్రైస్తవులు కొద్దిమంది ఎలా ఉన్నారంటే పాపాన్నైనా విడిచిపెడతారు, కానీ ఒకరి మీద ఉన్నటువంటి కష్టాన్ని దాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నారండి. కొద్దిమంది మీద ఉన్నటువంటి ఆ కష్టం, ఆ వ్యసనం, ఆ యొక్క కోపం, అది మాత్రం చావడంలా మనసులో. క్రీస్తు భూమి మీద మనకు నేర్పించింది ఏంటి అంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి పిల్లలై ఉండాలి అంటే, కుమారులుగా కుమార్తెలుగా మీరు ఉండాలి అంటే, మీరు నేను ఏం చేయాలో తెలుసా? మీరు మీ శత్రువులను ప్రేమించండి, వారిని క్షమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? కొన్నిసార్లు మనల్ని మందలిస్తే ఆ మాటలు మనకి ఇంపుగా అనిపించవు. కొన్నిసార్లు మన క్షేమాన్ని కోరి మనల్ని హెచ్చరిస్తే ఆ మాటలు మనం తృణీకరించేస్తూ ఉంటాం. నేను వేదంతో ఈ మాట చెప్తున్నాను. కొందరు ముఖం చూచి కూడా వందనాలు చెప్పారండి. తెలుసా మీకు ఈ విషయం? అంట నువ్వు చేతులెత్తి వందనాలు చెప్పే పొజిషన్లో ఉన్నావు, కానీ నీ చేతుల్లో అయితే బలవంతంగా ఇక్కడ దాకా లాక్కొచ్చావు, నీ మనసును మాత్రం బయటికి తీసుకురాలేకపోయావు. నీ మనసును మాత్రం ఒప్పించలేకపోయావు. కనీసం వందనాలు చెప్తున్నప్పుడు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి నువ్వు చూడాలి, నీ చిరునవ్వును చిందించాలి, అది కూడా మనస్ఫూర్తిగా. కొద్దిమంది క్షమించలేకపోతున్నారండి. ఏ బోధ అయితే ఇంకా నీలో పశ్చాత్తాపాన్ని పుట్టించడం లేదో, దేర్ విల్ బి 2 రీజన్స్. ఒకటి, ఆ బోధనైనా నా గుండెల్లోకి నేను అంగీకరించకపోయి ఉండాలి, లేదు అంటే ఆ బోధ నాలో మార్పును కలిగించకపోయినా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నిజంగా ఒక యోగ్యమైన బోధ నన్ను క్షమించమని ఆ ఒత్తిడి చేస్తుంది, క్షమించేలా చేస్తుంది, ప్రేమించేలా చేస్తుంది, ఇతరులతో సమాధాన పడేలా చేస్తుంది. నేను వేదనతో, నేను కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల నేను కొందరి మధ్య ఉన్నప్పుడు నిజంగా కొన్నిసార్లు ఫెలోషిప్స్లో కూడా, పాస్టర్స్ ఫెలోషిప్లో కూడా, దేవుడు నన్ను క్షమించునుగాక ఈ మాట మాట్లాడుతున్నందుకు, సఖ్యత లేనటువంటి ఆ మనసులు ఎలా కలుస్తాయి? నీ మనసును ఒప్పింప చేయలేని నువ్వు ఇతరులకు మాదిరిగా ఎలా బ్రతుకుతావు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, నీ మనస్సును నువ్వు కట్టడి చేయాలి అనంటే దేవుని యొక్క వాక్యానికి నీ మీద ఆధిపత్యాన్ని ఇవ్వాలి. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, 6వది, మంచి బోధ మనలను ఏం చేస్తుంది అనంటే ఏకాంత ప్రార్థనకు పురిగొల్పుతుంది. ఒంటరి ప్రార్థనే యథార్థంగా మనలను మనం పరీక్షించుకునేలా చేస్తుంది. ఇది వాస్తవం. ఒంటరి ప్రార్థన, ఎవరి బ్రతుకులో ఏకాంత ప్రార్థన లేదో వారి జీవితంలో వాక్యాన్ని ధ్యానించే అలవాటు ఉండదు. ఎవరి జీవితంలో వాక్యాన్ని ధ్యానించే అలవాటు లేదో వారు దేవుని యొక్క మాటకు లొంగడం జరగదు. ఎవరైతే దేవుని మాటకు లొంగరో వారికి దేవునితో సహవాసం కుదరదు. ఎవరైతే దేవునితో సహవాసం చెయ్యరో అంతిమంగా నిత్య నరకాగ్నికి వెళ్ళడం తప్ప వారికి వేరొక దారి తెలియదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఖచ్చితంగా ఒక మంచి బోధ నన్ను ఒంటరి ప్రార్థనకు అలవర్చాలి. ఒంటరి ప్రార్థనకు అలవర్చాలి.
దేవుని వాక్యాన్ని ఒంటరిగా చదవాలి అనే మనసును కలిగించాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, నలుగురిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఆ నలుగురి కోసం ప్రార్థన చేస్తాం, నలుగురికి ఇంప్రెసివ్గా ఉండేటువంటి మాటలు చెప్తాం, నలుగురికి ఉండే కామన్ పాయింట్స్ మనం మాట్లాడతాం. ఫ్యామిలీతో కలిసి ప్రార్థన చేస్తున్నామంటే కుటుంబ విషయాలు మాట్లాడతాం, కుటుంబంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడతాం. మీరు చూడండి, సంఘంలో ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రభువా నేను అట్లాంటి వాడిని ప్రభువా, ఇట్లాంటి దాన్ని ప్రభువా అన్న వాళ్ళు ఎవరు కూడా ఒంటరిగా వాళ్ళ పాపాలు ఒప్పుకోరు. నలుగురిలో ఉండి నువ్వేదో చేయాలని ప్రయత్నం చేస్తున్నావంటే అది నీ బలహీనతని నువ్వు దాచుకునే తత్వాన్ని తెలియజేస్తూ ఉంది. అది దేవుని యొక్క సన్నిధిలో ఏ అంశం కోసం ప్రార్థించమన్నామో ఆ అంశం కోసం మాత్రమే డిగ్నిఫైడ్గా ప్రార్థన చేసి, పసిబిడ్డలా ప్రార్థన చేసి మౌనంగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ గుండెలో ఉన్న గుట్టంతా దేవుని పాదాల దగ్గర నువ్వు కుమ్మరిస్తావు. ఎందుకు అంటే అక్కడ ఏకాంతంగా దేవుని ముఖకాంతిలో నీ రహస్య జీవితాన్ని పరీక్షించుకుంటావు, పరిశీలన చేసుకుంటావు, ఒప్పుకుంటావు, కప్పుకొని ప్రయత్నాన్ని చెయ్యవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. ఒక మంచి బోధ, ఆ బోధ లోకానికి అందడానికే పౌలు భక్తుడు శ్రమపడ్డాడు, ప్రయాసపడ్డాడు, తను శ్రమపడ్డాడు, అవమానపడ్డాడు, పోరాటం చేశాడు. అప్పటికి దేవుని బోధను అందించేటువంటి ఆ ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. నేను చిన్న మాట మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఒంటరి ప్రార్థన ప్రతి దినం కూడా ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి సమయాన్ని కేటాయించగలుగుతున్న వారం మనలో ఎంతమంది ఉన్నాం? చేతులెత్తద్దు. కొన్నిసార్లు అబద్ధం కూడా అవ్వచ్చు. అది చేతులెత్తద్దు. మనసును పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఎప్పుడైతే భిన్నమైన సువార్తల తట్టు తిరిగిపోతున్నామో అప్పుడు ప్రార్థన మీద ఆసక్తి చల్లారిపోతుంది. ఇదిగో అక్కడ అలా ఉందంట కదా, ఇక్కడ ఇలా ఉందంట కదా, ఇదిగో ఈ వచనం ఈ మాట అనింది కదా, ఇదిగో ఈ వచనం ఇక్కడ ఏమని అంటే నీ యొక్క నాలెడ్జ్ని చూపిస్తున్నావు, కానీ నీ యొక్క విధేయతను చూపించే ప్రయత్నాన్ని అక్కడ నువ్వు నేను చేయలేకపోతున్నా. అందుకే ఒక మంచి బోధ, కొన్నిసార్లు అంటారు, అయ్యా మరి నీ బోధనే వింటున్నాను కదా, నీ బోధ విన్న తరువాత కూడా నాలో మార్పు కలగలేదంటే బహుశా నీ బోధలో ఏమన్నా లోపం ఉందేమో. ఏమండి, వీళ్ళు మారకపోగా, వీళ్ళు మార్పు చెందకపోగా, వీళ్ళు సరిదిద్దుకోకపోగా నేను ఇంకా మారలేదు అంటే బహుశా నీ బోధలో ఏదన్నా లోపం ఉందేమో. అంటే పిచ్చోడా, పిచ్చి తల్లి, యేసుక్రీస్తు బోధించిన బోధలో ఆ గుంపులో ఇస్కరియోతు యూదాలు కూడా ఉన్నారు. పౌలు భక్తుడు లాంటి వాడు బోధిస్తున్నప్పుడు కూడా ఆ గుంపులో దేమాలున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుని యొక్క జీవం కలిగిన వాక్యాన్ని గుండెలకు తీసుకుంటున్నావా లేదా అన్నది నీ వంతు, నా వంతు, మనం ఎంత స్పందిస్తున్నావు అన్నది కొలమానం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇప్పుడు మంచి బోధ, దుర్బోధ, వీటి యొక్క లక్షణాలు ఏంటి అంటే, దుర్బోధలో పశ్చాత్తాపాన్ని గూర్చినటువంటి ఆ యొక్క బోధ కనబడదు. దిద్దుకోమని చెప్పేటువంటి బోధ కనిపించదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, దుర్బోధలో కట్టుబాటును గూర్చి మాట్లాడేటువంటి బోధ కనిపించదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఇంత వింటున్నాం, ఇంత దేవుని యొక్క సన్నిధిలో మనం వింటున్నాం, హృదయాంతరంగములు పరిశోధించే దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను అని స్వపరీక్ష చేసుకుంటే, ఒక్కసారి నన్ను నేను పరీక్షించుకుంటే, దేవుని యొక్క బోధ నా గుండెల్లో క్రియ చేయడానికి నేను ఎంతవరకు అనుమతిస్తున్నాను, ఎంతవరకు సహకరిస్తున్నాను, ఎప్పుడైనా ఆలోచన చేశామా? చూడండి, మంచి బోధ యొక్క లక్షణాలు ఏంటి అంటే, నెంబర్ 1 పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది, నెంబర్ 2 దిద్దుబాటును కలిగిస్తుంది, నెంబర్ 3 కట్టుబాటులోకి తెస్తుంది, నెంబర్ 4 ఆత్మీయ నియంత్రణలోకి తెస్తుంది, నెంబర్ 5 క్షమించే మనసును కలిగిస్తుంది, నెంబర్ 6
ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థనకి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి ఒంటరిగా సమయం గడిపేలా నిన్ను నన్ను ప్రేరేపిస్తుంది. నెంబర్ 7, 7వది ఏంటి అంటే నిరీక్షణను కలిగిస్తుంది. అంటే ఏంటో తెలుసా అండి? కష్టం ఉంది, నాకు ఇబ్బంది ఉంది, శ్రమలున్నాయి, బాధలున్నాయి, సమస్యలున్నాయి, కొన్నిసార్లు ఇతరులతో చెప్పుకోవడానికి వీలు లేనటువంటి దుఃఖం కలిగించే పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే నా మనసు వాటిని వేటిని కూడా చూడటం లేదు. నా మనసు దేన్ని చూస్తుంది అంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని చూసేలా చేస్తుంది. భూమి మీద ఎన్ని అవమానాలున్నా, ఎన్ని పరిస్థితులు, ఇబ్బందులు కలుగుతున్నా సరే నా మనసు దేనికోసం తప్పిస్తుందంటే నా పౌరసత్వం ఎక్కడుందో అక్కడ బ్రతకడానికి ఇక్కడ సిద్ధపడేలా నన్ను చేస్తుంది. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే నిజంగా ఎంతవరకు మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బ్రతికేటువంటి ఆ ప్రయత్నాన్ని మనం చేయగలుగుతున్నాం, ఎంతవరకు వాక్యపు విలువలకు తగినట్లు లోబడి బ్రతకగలుగుతున్నాం. పౌలు భక్తుడు అంటాడు, అయ్యా నేను బోధించింది మీరు విన్నారుగా, ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను. ఇంకొక మాట ఏంటి అనంటే, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో నాయందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను ఒక మాట చెప్పునా? ఇప్పుడు కీలకమైన విషయం దగ్గరికి వస్తే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచూ ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అయ్యా నేను ఎలా నడుచుకున్నానంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఇప్పుడు మీరు ఎలా నడుచుకోవాలి తెలుసా? నా బోధన విన్నారు సరే, నేను ఎలా బ్రతికాను అన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు మీరెలా బ్రతకాలో తెలుసా? ఇప్పుడు మీరు నోరు తెరిచి ఇతరులకు నీతులు చెప్పడం కాదు, మీరు బ్రతికి చూపించడం. కొద్దిమందికి చెప్పే అవకాశం మనకు దొరికితే మనవండి చెప్పడం తప్పని నేను అనను, కానీ మన స్థాయి మర్చిపోయి మాట్లాడేస్తాం, చాలా హితబోధ మనం చేస్తాం, కానీ ఆ సమస్య తీరా మన దగ్గరికి వస్తే మనం బలహీనులుగా కనబడతాం. పౌలు ఏమంటాడో తెలుసా? ఇక్కడ వాడుతున్న అమూల్యమైన మాటను మనం చూస్తే, నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించారో, నాయందు ఉన్నట్టుగా ఏది విన్నారో ఏవి చూచారో అట్టి వాటిని చేయండి. అంటే పౌలు అంటాడు, నా జీవితాన్ని చూడండి, నేను ఏదైతే చేశానో, ఏదైతే నా బ్రతుకులో ఉన్నదని మీరు గమనించారో, విన్నారో, చూశారో, నిర్ధారించుకున్నారో, అంగీకరించారో వాటిని చేయండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు క్రైస్తవునిగా నా జీవితం ఎలా ఉండాలి అంటే చెప్పడం కాదు, బ్రతికి చూపించడం. బ్రతికి చూపించడం. నేను ఇప్పటిదాకా అనుకుంటా ఉన్నాను ఏంటండి నేను ఎంత చెప్పినా మారడం లేదు, నేను ఎంతో చెప్పాను దేవుడు గొప్పవాడని, కానీ వాళ్ళు వింటం లేదు, దేవుడు ప్రేమామయుడని చెప్పాను కానీ వింటం లేదు, నేను దేవుడు కనికరం కలిగిన వాడని చెప్పాను, వారు వింటం లేదు, వారు నోరు తెరిస్తే ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో మీకేం తెలుసండి అని కొన్నిసార్లు నా బాధని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? నువ్వు చెప్పిన ప్రకారం లోకం లొంగదు, నువ్వు బ్రతికి చూపించిన ప్రకారం నువ్వు చెప్పకపోయినా నీ అడుగుల్లో అడుగులు వేసి నడిచి తీరుతుంది. అందుకే కుటుంబంలో కూడా మొట్టమొదట నీ యొక్క మాదిరి, నీ సాక్ష్యము అవి ప్రజ్వలిల్లాలి.
దేవుని యొక్క జీవం కలిగిన మాట సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మంచి బోధ మనకెంత అవసరమో ఆ బోధకు తగిన బ్రతుకు అది మన జీవితంలో మనకు అవసరం. అలా బ్రతికి చూపించగలుగుతున్నామా? సార్ నీకు తెలియదండి, ఎంత కఠినంగా మాట్లాడతారో, ఎంత మూర్ఖంగా మాట్లాడతారో. నువ్వు నేను మాట్లాడిన వాళ్ళమేగా ఒకప్పుడు. ఎంతమంది కన్నీరు కారిస్తే ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చిన వాళ్ళమే కదా మనం కూడా. అందుకే ఇతరులను క్షమించే, ప్రేమించే, అర్థం చేసుకునే మనస్సు నీకు నాకు లేకపోతే ఇతరుల యొక్క మార్పు కోసం నువ్వు పౌలులా నువ్వు శ్రమపడ్డానికి, అవమానపడ్డానికి, పోరాడడానికి నువ్వు నడుం కట్టుకోకపోతే ఇతరులను ప్రభు కోసం నువ్వు ఎలా సంపాదించగలుగుతావు? అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, పౌలు అంటాడు, బోధ గురించి మాట్లాడాడు, అయ్యా ఇప్పుడు నా బ్రతుకును చూడండి అంటాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే శ్రమపడండి, అవమానమైన ధైర్యంగా ఎదుర్కోండి, ఎంత పోరాటమైనా సహించండి. క్రీస్తును గూర్చి బోధించటం మన బాధ్యత అని మాత్రం మర్చిపోవద్దు. ఆ బోధ బ్రతికి చూపించాలి, అంతే. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, కొన్నిసార్లు మనం ఎంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తామో కానీ సమస్య అనేది మన దాకా వస్తే ఎందుకో మనం నిలబడలేకపోతామండి. అందుకే యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. యోబు గ్రంథము 4వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు జాగ్రత్తగా మనం చదివినట్లయితే, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను నీవు బలపరిచావు, నీ మాటలు త్రొట్టిల్లిన వారిని అది ఆదుకొని ఉన్నవి, కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నీవు బలపరిచావు. అయితే ఇప్పుడు నీకు శ్రమ నీకే కలిగినప్పుడు నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? నువ్వెంతో మందిని బలపరిచావు, కృంగిపోయిన వారిని ఎంతో మందిని నువ్వు లేవనెత్తావు, నీ మాటలు తొట్టిల్లిన వారిని బలపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ చెప్పడానికి అన్ని బాగా చెప్పావు, కానీ శ్రమ నీ జీవితంలో తారసపడితే నువ్వేం చేస్తున్నావంటే నువ్వు కృంగిపోతున్నావు. బా, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నువ్వు చేతకాని వ్యక్తిగా మిగిలిపోతావు. అందుకే ఇక్కడ వాడుతున్న అమూల్యమైన మాటను చూస్తే, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? బా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే నువ్వెందుకు కృంగిపోతున్నావు? భక్తి అనే ముడి పదార్థం నీ గుండెల్లో ఉంటే నువ్వెందుకు కృంగిపోతావు? భక్తి అనేది నీ జీవితంలో ఉంటే అది నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కావాలి. అందుకే కొన్నిసార్లు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ మన బంధువుల ముందు, స్నేహితుల ముందు, ఇంటి వారి ముందు మనం పలుకుతూ ఉంటాం. కొన్నిసార్లు శ్రమ మనకు ఎదురైనప్పుడు మనం అవిశ్వాసి కంటే చెడ్డవారిగా, పిరికివారిగా ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకే నువ్వు ఇతరులకు చెప్తున్నటువంటి బోధ ఉంది చూసావు, ఇతరులకు నేర్పుతున్న పాఠం ఉందే, అది నువ్వు చేస్తున్న బోధ. ఏదైతే నీ పరిస్థితులు బాగున్నప్పుడు ఇతరులకు నువ్వు నేర్పించే ప్రయత్నం చేసావో అది నువ్వు చేస్తున్న బోధ. ఈ బోధ ఎవరైతే నీ నుంచి వింటున్నారో వారి యొక్క జీవితాలు కృంగిపోకుండా ఉండాలంటే శ్రమను ఎదుర్కొనే పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఆ శ్రమలో నిలకడగా ఉండగలిగే తెగువ, ఆ సత్తువ అది నీ గుండెల్లో ఉండాలంటాడు పౌలు భక్తుడు. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. అదే భావాన్ని యోబు కూడా చెప్పాడు. యోబు గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ వాడుతున్న అమూల్యమైనటువంటి మాటను మనం చూసినట్లయితే, ఇక్కడ నీ యొక్క జీవితంలో ఒక సాక్షిగా, అంటే నీ సాక్ష్యాన్ని కనబరుస్తున్నావు అంటే
ఖచ్చితంగా ఇతరులకు ఒకటి నీ నోటి ద్వారా అయినా నువ్వు బోధిస్తావు, లేదా నీ ప్రవర్తన ద్వారా అయినా నువ్వు బోధిస్తావు, మూడవది నీ సాక్ష్య రూపంగానైనా నువ్వు బోధిస్తూనే ఉంటావు. అందుకే ఎవరి ఎదుట క్రీస్తును కలిగి ఉన్నానని నువ్వు చాటింపు వేసావో వారి ఎదుట నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పౌలు భక్తుడు ఈ విధంగా అంటాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఈలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంటావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా అండి? నువ్వు ఎవరి ముందైతే క్రీస్తును కలిగి ఉన్నానని చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉన్నావో వారి ఎదుట నీ బ్రతికెట్లా ఉండాలో తెలుసా? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. అలాగూ చేసి నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? దాని యందు నిలకడగా ఉండి నిన్ను నీ బోధన వినువారిని నువ్వు రక్షించుకోవాలి. అందుకే మనం తెలియకుండానే మనం ఒక పని చేస్తూ ఉన్నాం. ఇంకా రక్షించబడని నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య నువ్వొక సంచరించుచున్న క్రీస్తు పత్రికవి. నువ్వు నేను క్రీస్తును కలిగి ఉన్నానని చాటి చెప్తూ అట్టి ప్రజల ఎదుట నువ్వు అభ్యంతరకరంగా నిలబడితే ఎట్లా? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు వాటి యందు నిలకడగా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నిలకడగా ఉండి నిన్నును నీ బోధను వినువారిని నువ్వు రక్షించుకోవాలి. ఇది నీ కర్తవ్యం. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా మీరు నా బోధ మాత్రమే వినమని నేను చెప్పడంలా. నేను ఒక రకంగా చెప్పి ఇంకో రకంగా బ్రతకొచ్చేమో, కానీ మేము ఒక రకంగా బోధించి ఇంకొక రకంగా జీవించేవారము కాదు. అందుకే మీరు నా బోధను వినండి. అంటే నేను చెప్పినటువంటి మాటల్లో నా బ్రతుకులో ఏది ఉంది అని మీరు విన్నారో అది నాలో ఉందో లేదో మీరు చూసి కనుగొనండి. చెప్పగలవా నీ బంధువుల ముందు ఈ మాట? చెప్పగలవా నీ స్నేహితుల ముందు ఈ మాట? చెప్పగలవా నీ కుటుంబంలో, నిన్ను నిరంతరం గమనించేటువంటి నీ కుటుంబంలో, నాన్న నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను, ఎలా బ్రతకమంటావు అంటే మంచి భక్తుల జీవితాన్ని చదివి పెరగరా అని అంటావా? లేకపోతే ఏమొద్దురా నన్ను చూసి నన్ను ఫాలో అని చెప్తావా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అని అంటే, ఇప్పటికీ నీ కుటుంబంలో కొందరు రక్షించబడడం లేదు అంటే బహుశా ఒకవేళ దానికి కారణం మనం కూడా కావచ్చేమో. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు మార్పు చెందావు, మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, కానీ నీ జీవితంలో ఇంకా మార్పు లేకుండా ఆ టీవీని వదిలిపెట్టావు, ఆ ఫోన్లు వదిలిపెట్టావు, ఆ యొక్క చెడ్డ సాహిత్యాన్ని వదిలిపెట్టావు, ఆ పంచి డైలాగ్స్ వదిలిపెట్టావు. నీ జీవితంలో నువ్వు ఎవరిని కనబరుస్తున్నావు, ఎవరిని ఘనపరుస్తున్నావు? ఒక్కసారి ఆలోచించే. నీ మనస్సాక్షి నన్ను క్షమిస్తానంటే ఈ మాట చెప్తాను, నీ మనస్సాక్షి చచ్చిపోయిందేమో పరీక్షించుకో ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అనుక్షణం నిన్ను నన్ను చూస్తున్న దేవుడు, పరీక్షిస్తున్న దేవుడు కొన్నిసార్లు దుఃఖపడుతున్నాడు. ఇది వాస్తవం. పౌలు అంటాడు, నేను క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత, ఆయన్ని వెంబడించడం ప్రారంభించిన తర్వాత నా బ్రతుకులో నేను ఏం చేస్తున్నానంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము ఇంకా నడుచుకుంటున్నాను, ఇంకా నడుచుకుంటాను. క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యం కావాలండి ఈ మాట చెప్పడానికి. అందుకే ఒక్కసారి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 4 మాటలు చూసాం. ఒకటి, మొట్టమొదట పౌలు భక్తుడు తన యొక్క జీవితంలో శ్రమ అనుభవించాడు. శ్రమ పడుతున్నప్పుడే రెండవ మాట, అవమానాన్ని కూడా పొందాడు.
అవమానంలో ఉండగానే ఎంతో పోరాటాన్ని అనుభవించాడు. 4వది, ఎంతో పోరాటంలో ఉన్నప్పుడే సువార్తను ప్రకటించాడు. ఈ రోజున దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్న, అంటే మనం క్రీస్తును ఎరిగినటువంటి బిడ్డలుగా ప్రజల మధ్య సంచరిస్తున్నాము అంటే మనం తప్పనిసరిగా సంచరించుతున్న క్రీస్తు పత్రికల్లా ఇతరుల ఎదుట ఉన్నాం. నీ జీవితం ఇతరులను కన్విన్స్ చేయగలుగుతుందా? క్రీస్తు యొక్క ఔన్నత్యం, దైవత్వం ఒక వ్యక్తిని మారిస్తే ఎలా ఉంటుందో దానికి నిదర్శనంగా నిన్ను చూపగలుగుతూ ఉందా? నీ జీవితం ఇతరులను క్రీస్తునొద్దకు తేగలుగుతుందా? ఒకవేళ ఇంకా మన జీవితంలో ఏవైనా ఆటంకాలు, అభ్యంతరాలు ఉన్నాయా? మనం పెద్ద పెద్ద పాపాలు చేయక్కర్లేదండి ఆటంకం ఉండడానికి. నీ సహనాన్ని కాపాడుకోలేకపోవటమే, నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోవటమే, నీ ఓపికను కాపాడుకోలేకపోవడమే, సాత్వికమైన మనసును కాపాడుకోలేకపోవడమే కొన్నిసార్లు మన ఫెయిల్యూర్స్కి, అన్ని ఫెయిల్యూర్స్కి ఇది కారణం కావచ్చు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 5వ విషయాన్ని వచ్చేవారు మీతో మాట్లాడతాను. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, క్రీస్తు కొరకు శ్రమపడు, క్రీస్తు కొరకు శ్రమపడు. శ్రమ అంటే ఏంటో పౌలు చెప్పాడు. క్రీస్తు సువార్త ప్రకటించకపోతే అదే నాకు శ్రమ. అయ్యా నేను అవమానపడ్డాను అన్నాడు. అవమానం అంటే ఏంటో మనం చూసాం. మోషే జీవితాన్ని చూసాం, ఇర్మియా జీవితాన్ని చూసాం, పౌలు జీవితాన్ని చూసాం. నిజంగా అవమానపడడానికి వారి జీవితాన్ని ఎంతగా ప్రతిష్ఠించుకున్నారో చూసాం. తర్వాత నేను క్రీస్తు కోసం అవమానం పడుతున్నంత మాత్రాన అది పెద్ద గొప్ప విషయం అని వారు చెప్పుకోలా. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉంది, నా మీద మోపబడి ఉంది. అది ఆధిక్యత కాదు, నా బాధ్యత అంటాడు. ఎంతో పోరాటాన్ని సహించాడు. 3వదిగా, ఇంత తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నటువంటి తాను సువార్తను బోధించే రెస్పాన్సిబిలిటీ మర్చిపోలా. నేను ఒక్క మాట చివరిగా మీతో జ్ఞాపకం చేయనా? నువ్వు ఇబ్బందులు ఉన్నా సరే క్రీస్తును ప్రకటించాలనే బాధ్యతను మర్చిపోవద్దు. నువ్వు సమస్యలో ఉన్నా సరే, మరి నీ యొక్క బ్రతుకులో మరి ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా నువ్వు, ఆ సంకటముల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నా సరే, ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు. క్రీస్తు నీ ద్వారా ఇతరులకు తన ప్రేమను వెల్లడించాలని ఆశపడుతున్నాడు. అందుకే దేవుని యొక్క పాదాల దగ్గర ఒక్కసారి మనలో మనం పరీక్ష చేసుకుందాం. దేవా, నేను ఎట్లా ఉన్నాను? నిన్నును నీ బోధను వినువారిని నువ్వు రక్షించుకోవాలి. ఇది నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇతరుల ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీ జీవితం ఎట్లా ఉంది, నీ జీవన శైలి ఎట్లా ఉంది, నీ జీవన విధానం ఎట్లా ఉంది? ఒక్కసారి మనలో మనం పరీక్ష చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మనలో మనం పరీక్ష చేసుకుందాం. మనలను మనం పరీక్ష చేసుకుందాం. దేవుని ఎదుట మనలో మనం పరీక్ష చేసుకుందాం. ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మనం ప్రక్షాళన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నాం మనం? అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన చేసేటప్పుడు అందరూ లేచి నిలబడాలని తెలుసు కదా మనకి. బలహీనంగా ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నవారు తప్ప మిగతా వారందరూ కూడా లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనం నోరు తెరిచి మనం ప్రార్థన చేసుకుందాం. మన హృదయాన్ని తెరిచి మనం ప్రార్థన చేసుకుందాం. ఆరోగ్యకరమైన బోధ నిన్ను తాకుతూ ఉన్నప్పుడు, నీ మనస్సాక్షిని తట్టి లేపుతూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా బలహీనంగా ఉండొద్దు, ఎక్కడ కూడా యామరపాటుగా ఉండొద్దు, ఎక్కడ కూడా నిరుత్సాహంతో ఉండొద్దు. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా యోగ్యమైన బోధన వింటూ ఉన్నటువంటి నీ హృదయంలో ఆ పశ్చాత్తాపం కలుగుతూ ఉందా? ఒక్కసారి మనలో మనం పరీక్ష చేసుకుందాం. పశ్చాత్తాపం మాత్రమే కాదు, దిద్దుబాటు నీ గుండెల్లో కలుగుతుందా? దిద్దుబాటు మాత్రమే కాదు,
కట్టుబాటుకు తగినట్లు నువ్వు బ్రతుకుతున్నావా? పాపానికి దూరంగా, దేవునికి దగ్గరగా, వాక్యపు క్రమానికి అనువుగా, సంఘంతో అంటు కట్టబడిన జీవితాన్ని కలిగి ఉండగలుగుతున్నామా? ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి మనలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి అప్పగించుకుందాం. ఆత్మ సంబంధమైన నియంత్రణ మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఎందుకు ఇంత వాక్యం వింటూ కూడా దేవుని సన్నిధిలో మనం ఇంకా పశ్చాత్తాపడలేకపోతున్నాం? ఎందుకు మనలను మనం అప్పగించుకోలేకపోతున్నాం? ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి మనం కన్నీరు కార్చుదాం. ఒకసారి దేవుని ఎదుట మనల్ని మనం సరిదిద్దుకుందాం. కొన్నిసార్లు మన శరీరమును, మనస్సును, కనులను అదుపు చేసుకోలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నామేమో. దేవుడు దుఃఖపడుతున్నాడు తెలుసా నీకు? ఆయన గాయములను మనం రేపుతున్నప్పుడు ఆయన వేదన చెందుతూ ఉన్నాడు తెలుసా నీకు? మరికొన్నిసార్లు క్షమించలేకపోతూ ఉన్నాం. అయ్యో, ఇంకా క్షమించలేని మనస్సు. నీ చేతులెత్తి కనులలో చూస్తూ మనస్ఫూర్తిగా వందనాలు కూడా చెప్పలేని దుస్థితిలో ఉండిపోతూ ఉన్నాం మనం. ఎంత కృంగిపోతూ ఉన్నాడో తెలుసా దేవుడు? ఎంత బలహీనమైన వ్యక్తులుగా బ్రతికేస్తున్నామో తెలుసా మనం? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇంత వాక్యాన్ని వింటూ కూడా ఏకాంత ప్రార్థనకు ఎందుకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాం? ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో ఒంటరిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు? ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో నిరీక్షణ ఉందా? ఈ సమస్యలను చూడొద్దు. క్షణమాత్రం ఉండే సమస్యల్ని లెక్క చేయొద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ పౌరసత్వం ఎక్కడుందో దాని మీద నీ దృష్టిని పెట్టు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు నువ్వు కనిపెట్టు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రభు. కనికరం కలిగిన మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం మా ప్రభు. అయ్యా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, నీ బోధకు స్పందించు వారమగుదుముగాక. అయ్యా, మేము పశ్చాత్తాపడు వారమగుదుముగాక. అయ్యా, మేము దిద్దుకొందుముగాక నా తండ్రి. అయ్యా, మేము కట్టుబాటు కలిగి ఉందుముగాక. అయ్యా, మేము క్రమపరచబడిన వారమగుదుముగాక. అయ్యా, నీ సన్నిధిలో అయ్యా మీకు నచ్చిన జీవితాన్ని జీవించుదుముగాక. అయ్యా, మీరే సహాయం చేయండి నా తండ్రి. అయ్యా, నీ బోధ ఎందుకు పదే 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 మేము వింటున్నామంటే మాలో ఈ మార్పు, ఈ పరివర్తన కలగాలని మీరు కోరుకుంటున్నారు. అయ్యా, ఈ పరివర్తన కలగకపోతే నా తండ్రి, అయ్యా తండ్రైన మా జీవితాల్లో అయ్యా విని విడిచిపెట్టేవారిగా ఉంటే దానివల్ల మాకు ఏమాత్రము ప్రయోజనము లేదు. అయ్యా, మోడు బారిన చెట్టుల వల్ల మేము మిగిలిపోతాం మా ప్రభువా. అయ్యా, మమ్మల్ని క్షమించండి నాయన. ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉందుముగాక. అయ్యా, మీ సన్నిధిలో మమ్మల్ని మేము అయ్యా కడుగుకుంటున్నాం మా ప్రభువా. ప్రక్షాళన చేసుకుంటున్నాం మా ప్రభువా. దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనమని, దీవించమని మీ బలమైన చేతులకు మరొకసారి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ కృప, మీ కనికరము, మీ కాపుదల, మీ కటాక్షం మాకు తోడుగా ఉంచమని, సంతృప్తికరమైన మేలులతో మమ్మల్ని నింపమని, దీవించమని, ఆశీర్వదించమని, అయ్యా విన్న వాక్యాన్ని గుండెల్లో దాచుకొని అయ్యా మా ప్రభువ మమ్మల్ని, మా బోధ వింటున్న వారిని అయ్యా మేము రక్షించుకోగలిగే విధంగా మా జీవితాల్లో స్థిరమగునుగాక. మీరే సహాయం చేయమని, దీవించమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. ఈ సమయంలో పాట పాడుతుండగా దేవునికి కానుక సమర్పించుకుందాం.
స్తోత్రం.